వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. భావి తరానికి భవ్య నగరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శరవేగంగా సన్నాహాలు. ప్రారంభానికి సిద్ధమైన ఎఫ్సిడిఏ భవన సముదాయం. జోరుగా సాగుతున్న యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనులు. మే జూన్ మాసాల్లో పలు డేటా సెంటర్స్, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు వరుసగా శంకుస్థాపనలు. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ, ప్రారంభోత్సవాలకు పరిశ్రమల శాఖ భారీ ఏర్పాట్లు. భారతదేశానికే తలమానికంగా ఉండేలా భావి తరాలకు భవ్య నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తుంది. భారత నగరీకరణను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నగరంలో భావి పౌరులకు సమ్మిళిత నగరాన్ని అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం. ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, భూముల మార్కెట్ వాల్యూ సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్ పై చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిఏలు, ఉద్యోగులకు క్యాష్లెస్ స్కీమ్ అమలు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత పెట్టి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ బకాయిలపైన చర్చించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కళలో విషయం నింపుకున్న ప్రతిపక్షాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. అభివృద్ధిని చూడలేకే సర్కారుపై తప్పుడు ప్రచారానికి తెగబడ్డారంటూ నిప్పులు చెరిగారు. రైతులకు బీఆర్ఎస్ సంఖ్యలు వేస్తే మేం రాజుల్ని చేశామంటూ గుర్తు చేశారు. 5, 6, 7 తేదీల్లో వరంగల్లో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమాన్ని చూడలేకే ప్రతిపక్షాలు కళలో విషయం నింపుకొని తమపై అసత్య ప్రచారానికి తెగబడ్డాయంటూ నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నాడు మద్దతు ధర కోరిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ ది కాదా అంటూ నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో రైతు వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా టీజీ ఆర్గానిక్ యాప్ ను వారు ఆవిష్కరించనున్నారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కు టీజీ ఆర్గానిక్ యాప్ ఎంతగానో దోహదపడుతుందని, రైతులంతా దీన్ని వినియోగించుకోవాలంటూ వారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కల కొనుగోలు చేపట్టాలని, రైతుల అకౌంట్లలో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలని మంత్రి సీతక్క గారు ఆదేశించారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సీతక్క గారు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ములుగు గట్టమ్మ ఆలయ సమీపంలోని సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ భూమి పూజ పనిలో పాల్గొన్నారు.